Okay. Now let us discuss about some category of services which are mandatorily to be taxed under reverse charge mechanism. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సమ్ సర్వీసెస్ ఈ సర్వీసెస్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తే కొంత పర్సన్స్ కనుక ప్రొవైడ్ చేస్తే సో దట్ రిసిపియంట్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకేనా, లెట్ us see వాట్ ఆర్ దే. అందులో ఫస్ట్ సర్వీస్ మనకు దేని గురించి చెప్తున్నాడంటే జీటీఏ సర్వీస్ చెప్తున్నాడు. ఫస్ట్ సర్వీస్ ఈజ్ జీటీఏ. సార్ వాట్ ఈస్ జీటీఏ? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. సే ఫర్ సపోజ్ నవత ట్రాన్స్పోర్ట్. మీరు తెలుసా నవత ట్రాన్స్పోర్ట్? ఓకేనా. సో ఇలాగా నెక్స్ట్ విజయ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ క్రాంతి ట్రాన్స్పోర్ట్. ఇలా మీరు ఎప్పుడైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి తర్వాత ఎస్ఆర్ఎంటి శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా. ఇలాగా ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే గూడ్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. వాళ్ళని ఏమంటారంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ అంటారు. ఓకేనా. సో ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ గనక ఎవరికైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఎవరు? వీళ్ళు మాత్రమే. ఇక్కడ ఎవరైతే కొంతమంది పర్సన్స్ చెప్పారో ఫ్రమ్ క్లాస్ ఏ టు క్లాస్ జి, ఎవరైతే వాళ్ళు చెప్పారో క్లాస్ ఏ నుంచి క్లాస్ జి వరకు ఉన్న పర్సన్స్ కనుక జీటీఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే వాట్ టైప్ ఆఫ్ సర్వీస్? నథింగ్ బట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వీళ్ళ గూడ్స్ కనుక మూవ్మెంట్ చేస్తే దెన్ recipient has to pay the tax. Then these people has to pay the tax under a reverse charge mechanism. ఓకే. సో జీటీఏ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరెవరికి జీటీఏ సర్వీసెస్ ఎవరు తీసుకుంటే రివర్స్ ఛార్జ్ పే చేయాలి? లెట్ us రీడ్ ద పర్సన్స్ హు ఆర్ నోటిఫైడ్ టు పే రివర్స్ ఛార్జ్. ఫస్ట్ పర్సన్, ఎనీ ఫ్యాక్టరీ. ఇక్కడ వరకు చాలమ్మా. ఎనీ ఫ్యాక్టరీ or any society registered, and 5 point lo any factory registered, second point lo any society registered, or third point lo any cooperative society established by act, that means it is a registered cooperative society. And next, any person registered under the CGST act or IGST act or SGST act or UTGST act, that means a registered person. A registered person. Okay. And next, any body corporate established by or under the law. Body corporate includes a company also. And next, any partnership firm, whether registered or not registered. మా 5 points అన్నిటిలో కూడా పై చెప్పిన పర్సన్స్ అందరూ కూడా రిజిస్టర్డ్ పర్సన్స్ అయి ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే ఏమన్నాడు? పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ under any law, and it includes AOP also, association of persons also, whether the AOP or a partnership firm, whether they are registered or not registered. And any casual taxable person, CTP, any casual taxable person, last person. మా ఎవరెవరి పేర్లు చెప్పాడు ఒకసారి చూడండి. ఫస్ట్ ఎవరిది? Any factory, registered factory, a registered cooperative society, and a registered cooperative society, and a registered person. A registered person, point D ఏంటంటే nothing but registered person under any act, either IGST act or SGST or CGST or UTGST. Okay. And next, any body corporate. Any body corporate. Body corporate అంటే ఎనీ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా అయినా బాడీ కార్పొరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎనీ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా కూడా బాడీ కార్పొరేట్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటది? ఎనీ పార్ట్నర్షిప్ ఫర్మ్, వెదర్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్. మా అర్థమైందా మీకు?
పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలా? అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఖచ్చితంగా పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలా? నో సార్, పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవసరం లేదు. ఓకేనా? ఎనీ అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి మనం జీటీఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దెన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. అండ్ ఇంకో పాయింట్ ఏమాడాడు, ఫర్మే అవ్వాల్సిన అవసరం లేదు. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ఒక ఇద్దరు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తుంటే అది ఫర్మ్ అయినా ఆర్ ఏఓపి అయినా సరే, వెదర్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్, ఓకేనా, వాళ్ళే ఆర్సీఎం లో ట్యాక్స్ పే చేయాలి. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటమ్మా, అది ఏంటది? క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. సార్ ఎవరు సార్ ఇతను? హూ ఇస్ సిటిపి, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. అమ్మా మీరు ఎప్పుడైనా చూసారా, మీరు ఎగ్జిబిషన్స్ వాటికి వెళ్ళారా? ఇప్పుడు సర్కస్ పెట్టేవాళ్ళు, అలాగే ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు, తర్వాత క్రాఫ్ట్ బజార్స్ పెట్టేవాళ్ళు, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ పెట్టే వాళ్ళకి ఒక స్పెసిఫైడ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏమైనా ఉంటుందా? చెప్పండి. వీళ్ళెవరికి కూడా ఒక స్పెసిఫైడ్ బిజినెస్, ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏమీ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల ఒక ఎగ్జిబిషన్ పెడతారు, తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే చోటకి వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వెళ్ళి వేరే చోట కొన్ని రోజులు పెడతారు, తర్వాత వేరే చోట కొన్ని రోజులు పెడతారు. వీళ్ళని ఏమంటారంటే క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటారు. ఏమంటారు వీళ్ళని? క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటారు వీళ్ళని. ఓకేనా? దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, బట్ దే విల్ మేక్ సప్లైస్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. వాళ్ళతో పాటు ఆర్టికల్స్ కూడా, వాళ్ళ స్టాక్ కూడా తీసుకెళ్తారు. వీళ్ళని క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటారు. మరి వీళ్ళకి స్టాక్ మూవ్మెంట్ చేయడానికి జీటీఏ సర్వీసెస్ కావాలిగా? సార్ నో. వీళ్ళ స్టాక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతుందంటే ట్రాన్స్పోర్ట్ లేకుండా వీళ్ళ స్టాక్ ని మూవ్ చేయగలరా? చెప్పండి. వీళ్ళ ఆర్టికల్స్ మూవ్ చేయలేరు కదా. ఓకే, సో వీళ్ళు జీటీఏ సర్వీసెస్ తీసుకోవాలి. వీళ్ళకి సెపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, మనకి మామూలు ఎలా అయితే ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే రిజిస్ట్రేషన్ ఉంటుందో, అలాగే ఇలాగా ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేకుండా అక్కడక్కడ సేల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి సెపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అందుకనే వీళ్ళని క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ అని అంటారు. సిటిపి అనేది ఒక టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓకేనా? వీళ్ళ టాక్సేషన్ ప్రొవిజన్స్ వేరేలా ఉంటాయి. ఓకేనా? సో వీళ్ళకి కనుక జీటీఏ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే దీస్ పీపుల్, ఎవరెవరు? దీస్ పీపుల్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే అమ్మా, నేను ఒక పర్సన్ చెప్తాను, ఆ పర్సన్ రివర్స్ ఛార్జో లేదో మీరు చెప్పాలి. ఓకే. ఏ రిజిస్టర్డ్ ఇండివిజువల్ takes the services of GTA for the movement of his goods from Guntur to Kakinada. చెప్పండి అమ్మా, ఇది రివర్స్ ఛార్జా ఫార్వర్డ్ ఛార్జ్? రివర్స్ ఛార్జ్. ఏ పాయింట్ లో ఉన్నాడు ఈ పర్సన్? ఇండివిజువల్ రిజిస్టర్డ్ పర్సన్ అనే అతను ఏ పాయింట్ లో కవర్ అయ్యాడు? వెరీ గుడ్. ఎనీ పర్సన్ రిజిస్టర్డ్ అన్నాడు అంటే జీటీఏ దగ్గర నుంచి ఏ పర్సన్ అయినా రిజిస్టర్డ్ పర్సన్ కనుక ఉంటే, ఐ మీన్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ యాక్ట్, అతనికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కనుక ఉంది అంటే డెఫినెట్లీ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే సార్, ఇలా ఆర్సీఎం లో కట్టేటప్పుడు ఎంత కట్టాలి సార్? ఐ మీన్ నాదొక బిజినెస్ అనుకుందాము. ఓకే, జీటీఏ సర్వీస్ తీసుకున్నా ఫర్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్, స్టాక్ పర్చేజ్ చేశాను. ఓకేనా? అక్కడ ఫ్రమ్ గుంటూరులో విజయవాడలో పర్చేజ్ చేశాను అనుకుందాం, విజయవాడలో పర్చేజ్ చేశాను, కాకినాడకి గూడ్స్ వచ్చాయి. జీటీఏ వాళ్ళకి ఒక 1000 రూపీస్ ఫ్రైట్ పే చేశాను. ఓకేనా? బికాజ్ ఇట్ వాజ్ ఎ ఫ్రైట్
ఫ్రైట్, దీన్ని జీటీఏకి ఇచ్చే అమౌంట్ అంటారు, ఫ్రైట్ అంటారు. ఇప్పుడు దీని మీద ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లై చేయాలి? రివర్స్ ఛార్జ్ లో కట్టాలంటే ఎంత? ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ అయితే 5%. 5% రివర్స్ ఛార్జ్ మెకానిజం లో కనుక పే చేస్తే 5% ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? జాగ్రత్త వినండి. అందుకనే రివర్స్ ఛార్జ్ మెకానిజం లో కనుక పే చేస్తే 5% ట్యాక్స్ కట్టాలి రిసిపియంట్. అదే ఇన్ కేసు జీటీఏ కడతానందనుకో, రిసిపియంట్ నువ్వు కట్టద్దు నేను కడతానందనుకో, అప్పుడు జీటీఏ ఎంత ఛార్జ్ చేయాలి మన దగ్గర నుంచి? ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ ఛార్జ్ అయితే GTA has to pay the tax at 12% forward charge. 12% forward charge with full input tax credit. With full input tax credit. Sorry, ఏంటి సార్ కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకేనా? చూద్దాం. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటీఏలో ఎవరెవరు పర్సన్స్ చెప్పారు ఒకసారి మీరు నాకు చెప్పండి లిస్టు. రివర్స్ ఛార్జ్ లో జీటీఏ రివర్స్ ఛార్జ్ లో ఎవరెవరు ఏ పర్సన్స్ ని నోటిఫై చేశారు చెప్పండి నాకు. ఫ్యాక్టరీ రిజిస్టర్డ్, సొసైటీ రిజిస్టర్డ్, కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్డ్, ఎనీ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ యాక్ట్, అండ్ నెక్స్ట్ ఎనీ బాడీ కార్పొరేటివ్, ఎనీ పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్, or any association of person registered or not registered, or any casual taxable person, or any casual taxable person, and make sure that they are located in the taxable territory. ఎక్కడ ఉండాలమ్మా ఈ పర్సన్స్? ఎక్కడ ఉండాలి? taxable territory లో ఉండాలి. ఓకేనా? అప్పుడైతేనే రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మన ఇండియాలో లేకుండా అవుట్ సైడ్ ఇండియాలో ఉందనుకో, ఫ్యాక్టరీని మనం ట్యాక్స్ కట్టమని అడగలమా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకనే దట్ ఫ్యాక్టరీ అండ్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, దీస్ పీపుల్ హ్యావ్ టు బి లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ taxable territory. In the Indian taxable territory. ఓకేనా అమ్మా? సో దిస్ ఈస్ ద పాయింట్ అబౌట్ రివర్స్ ఛార్జ్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కొద్దిగా క్లారిఫికేషన్ తెచ్చుకున్నాం. వీళ్ళు చెప్పింది చదువుకున్నాం కదా, దీని మీద ఒక క్లారిఫికేషన్ తెచ్చుకున్నాం. ఓకేనా? ఫర్ దిస్ వీ హ్యావ్ గివెన్ ఎ చార్ట్. లెట్ us go through the chart. చూడండి అమ్మ, ఐ థింక్ ఇట్ ఈస్ పేజ్ నెంబర్ 3.8. 3.8 లో మనకు ఒక చార్ట్ ఇచ్చాను చూడండి. GTA has two options. GTA has two options. చూడండి. ఇప్పుడు GTA సర్వీస్ ప్రొవైడ్ చేసింది. GTA సర్వీస్ ప్రొవైడ్ చేసింది టు నోటిఫైడ్ పర్సన్స్ అనుకున్నాం. నోటిఫైడ్ పర్సన్స్. ఓకే. ఇప్పుడు జీటీఏకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫార్వర్డ్ ఛార్జ్ లో జీటీఏ పే చేయడం, ఫార్వర్డ్ ఛార్జ్ లో జీటీఏ పే చేయడం, అండ్ నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ లో రిసిపియంట్ ట్యాక్స్ పే చేయడం. ఐ మీన్ నోటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ పే చేయడం. సార్ ఇన్ కేస్ జీటీఏ కనుక
జీటీఏ గనక ఫార్వర్డ్ ఛార్జ్ కనుక ఆప్ట్ చేసుకుంటే జీటీఏ హ్యాస్ టు కలెక్ట్ ది ట్యాక్స్ ఎట్ 12%. ఎంతమ్మా రేట్ ఆఫ్ ట్యాక్స్? 12% ఛార్జ్ చేయాలి జిఎస్టీ జీటీఏ కనుక ఫార్వర్డ్ ఛార్జ్ లో కడితే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్ కేసు రివర్స్ ఛార్జ్ లో కనుక వీళ్ళు నోటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివర్స్ ఛార్జ్ లో కనుక కడితే దెన్ దిస్ నోటిఫైడ్ పర్సన్స్ హ్యాస్ టు పే ట్యాక్స్ ఎట్ 5%. పే ట్యాక్స్ ఎట్ 5%. అమ్మ పాయింట్ అర్థమైందా మీకు? GTA has option to choose either a forward charge or a reverse charge. If the GTA choose the forward charge, if the GTA takes the responsibility for the paying of tax to the government, then it has to levy 12% of the tax. Or if the responsibility has shifted from GTA to notified persons, then the notified person has to pay the tax and reverse charge mechanism at 5%. Okay. చూడండి ఇక్కడ చార్ట్ ఇంకా క్లియర్ గా ఉంది. చూడండి recipient of GTA service. Okay. GTA has an option to pay tax at 5% or GTA has an option to pay tax at 12%. 12% పే చేస్తే ఏమవుతుందమ్మా? ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుంది. GTA ట్యాక్స్ పే చేసుకుంటుంది. ఎవరికి? గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసుకుంటుంది. ఓకే. ఇన్ కేస్ జీటీఏ 5% ట్యాక్స్ జీటీఏ ఏం లెవీ చేయకుండా రిసిపియంట్ ని కట్టమందని చెప్పింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? అది రివర్స్ ఛార్జ్ అవుతుంది. ఎవరైతే నోటిఫైడ్ రిసిపియంట్స్ ఉన్నారో వాళ్ళకి కనుక 5% వాళ్ళనే కట్టమని చెప్తే అది రివర్స్ ఛార్జ్ అవుతుంది, కట్టేసేయాలి. ఓకేనా? సో మా అర్థమైందా మీకు? ఫార్వర్డ్ ఛార్జ్ రివర్స్ ఛార్జ్ కాన్సెప్ట్ అర్థమైందా? హలో, రైట్. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఆ చార్ట్ దగ్గరికి వెళ్దాం, ఈ టేబుల్ దగ్గర. ఇప్పుడు ఇదే టేబుల్లో నేను ఒక పర్సన్ చెప్తాను, చూద్దాం. ఇండివిజువల్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడు అనుకుందాం. అన్ ఇండివిజువల్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడు, జీటీఏ సర్వీస్ తీసుకున్నాడు. ఇప్పుడు ట్యాక్స్ మెకానిజం ఎలా ఉండాలి మీరు చెప్పండి. ఈ అన్రిజిస్టర్డ్ పర్సన్ రివర్స్ ఛార్జ్ లో కట్టాలమ్మా? ఈ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఈ A to G పాయింట్స్ ఎక్కడైనా ఉన్నాడా? లేడు. అంటే ఈ అన్రిజిస్టర్డ్ పర్సన్స్ కి ఇటు ఫార్వర్డ్ ఛార్జ్ లేదు, అటు రివర్స్ ఛార్జ్ లేదు. ఎస్ ఆర్ నో? సో అంటే GTA supply to an unregistered person, individual unregistered person is exempt from GST. ఇది మన ఎగ్జామ్షన్స్ లో తెలుసుకుంటాం. is exempt from GST. ఫర్ సపోజ్ నేను ఇల్లు మారాలమ్మా, ఇల్లు మారాలని చెప్పి మా ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ కేసా, బాబు గుంటూరులో ఇక్కడ ఉండను, ఇంకా నేను కాకినాడ వెళ్ళిపోతున్నాను స్టూడెంట్స్ క్లాసెస్ చెప్పాలని చెప్పి. ఓకేనా? సో అక్కడ ఉన్న సామాన్ అంతా ఇక్కడికి వేసా అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు జీటీఏ సర్వీసెస్ తీసుకున్నాను, నన్ను పోయి రివర్స్ ఛార్జ్ లో కట్టమంటే ఎలా కడతానమ్మా చెప్పండి? ఎస్ సార్. దట్ ఈస్ వై supplies made by the GTA to individual unregistered person is exempt from tax. Exempt from tax. ఓకేనా? సో కింద చార్ట్ లో ఆ పాయింట్ ఇంకా క్లియర్ గా చెప్పాడు. చూడండి ఇది క్లియర్ కదా? GTA to notified recipients will be reverse charge and they have to pay tax at 5%.
and GTA to notified persons. If the GTA opts for paying tax at 12%, then it is a forward charge and GTA has to pay the tax. ఈ రెండు క్లియర్ కదా. ఇప్పుడు ఈ వింగ్ చూడండి, రిసిపియంట్ ఈజ్ అదర్ దాన్ స్పెసిఫైడ్ రిసిపియంట్స్. స్పెసిఫైడ్ రిసిపియంట్స్ లో ఎవరూ లేరు అంటే ఐ మీన్ అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్ అనుకుంది. దెన్ ఇట్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ జిఎస్టి. ఇట్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ జిఎస్టి. మా క్లియరా జీటీఏ పాయింట్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. దీనికి కొద్ది కంటిన్యూషన్ చెప్పాడు చూడండి అమ్మా. RCM is not applicable if the recipient registered only for TDS. అబ్బో, TDS గురించి చెప్తున్నారు, పెద్ద కాన్సెప్ట్ అది. మరి TDS అనే కాన్సెప్ట్ మీకు వచ్చిందా ఇన్కమ్ ట్యాక్స్ లో? వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. వాట్ డూ యూ మీన్ బై TDS దెన్? ఐఎమ్ సో లక్కీ, మీకు TDS కాన్సెప్ట్ ఉండే వచ్చింది. TDS అంటే ఏంటి చెప్పండి? ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అని మాత్రం చెప్పొద్దు, వేరే ఏదైనా చెప్పండి. ఎవరికైతే ఎక్స్పెన్స్ అవుతుందో వాళ్ళు ముందే డిడక్ట్ చేసుకుని ఇస్తారు సార్. అంటే మనం గనక ఎవరి దగ్గర నుంచి అయినా సర్వీస్ కానీ ఏదైనా తీసుకుంటే ఎవరికైతే మనం పేమెంట్ ఇస్తున్నామో వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చే పేమెంట్ లో ట్యాక్స్ కట్ చేసి ఇస్తాం, అంతేనా? ఆ ట్యాక్స్ కట్ చేసి ఏం చేస్తాం? మన జేబులో పెట్టుకుంటామా? మన పేరు మీద గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాం సార్. దట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ టు ది గవర్నమెంట్ అకౌంట్ యూజింగ్ దేర్ పాన్ నెంబర్, అంతేనా? ఇది ఇన్కమ్ ట్యాక్స్, ఇది ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ జిఎస్టీలో పెట్టండి, ఎక్కడ లివ్ అవుతుంది చెప్పండి. సపోజ్ a shopkeeper sells or makes supplies to a person అనుకుంది. ఓకే, that person may be a registered person. రిజిస్టర్డ్ పర్సన్ అయితేనే కదా టీడీఎస్ చేయగలరు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ షాప్ కీపర్ కి సప్లై చేశాడు. సప్లై చేసినందుకు ఇతనికి కన్సిడరేషన్ రావాలిగా, ఎస్ఆర్ నో? ఈ కన్సిడరేషన్ లో ఏమేమి ఉంటుందమ్మా? ప్రైస్ అలాంగ్ విత్ ట్యాక్స్ రెండు ఉంటాయా? ఈ ట్యాక్స్ లో సమ్ పార్ట్ ఐ మీన్ ఈ ట్యాక్స్ ఒక 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ లో ఒక 10 రూపీస్ షాప్ కీపర్ కి ఇవ్వకుండా ఈ 10 రూపీస్ రిజిస్టర్డ్ పర్సన్ టీడీఎస్ చేసి, ఓకేనా, జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర ఈ షాప్ కీపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జిఎస్టీ డీటెయిల్స్ మెన్షన్ చేసి తను పర్చేజ్ చేసిన ట్రాన్సాక్షన్ గురించి చెప్పి ఈ 10 రూపీస్ డిపాజిట్ చేస్తాడు. 10 రూపీస్ డిపాజిట్ చేస్తాడు. ఇదే టీడీఎస్ మెకానిజం. అర్థమైందమ్మా నేను చెప్పింది? సేమ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ లాగే, కాకపోతే అక్కడ మనం ఇన్కమ్ పే చేస్తాము. ఇక్కడ ఏంటంటే మనం బై చేసిన గూడ్స్ కి అమౌంట్ ఇస్తాం. అర్థమైందమ్మా మీకు? ఇన్కమ్ ట్యాక్స్ లో మీరు ఎవరికైనా ఎందుకు పేమెంట్ చేస్తారు? మీరు ఏదో సర్వీసెస్ లేదంటే ఏదో తీసుకున్నారు, ఓకేనా, అది ఇన్కమ్. ఓకేనా, సే ఫర్ సపోజ్ విన్నింగ్స్, లాటరీ తగిలింది ఒక పర్సన్ కి. ఆ లాటరీ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాడు డబ్బులు ఇచ్చేస్తున్నాడు 1 కోటి రూపాయలు, అందులో 30% విన్నింగ్ టీడీఎస్ కాబట్టి ఇచ్చేస్తారు. ఓకేనా, అంటే టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ లోనే అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కొత్తగా జిఎస్టీలో కూడా టీడీఎస్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందమ్మా మీకు పాయింట్? ఇప్పుడు చూడండి,
సార్ జిఎస్టీలో కూడా టీడీఎస్ సేమ్ మెకానిజం. ఎవరికైతే పే చేస్తామో వాళ్ళు జిఎస్టీ అక్కడ ఏంటంటే వాళ్ళ పాన్ నెంబర్ తీసుకుని గవర్నమెంట్ లో డిపాజిట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్ తీసుకుని గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేస్తాం. ఓకేనా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర డిపాజిట్ చేస్తాం. ఇక్కడేమో జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర డిపాజిట్ చేస్తాం. దీనికి టీడీఎస్ రిటర్న్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తాం. అక్కడ కూడా అంతే, ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తాం. మా క్లియరా? సో సార్ ఈ జిఎస్టీలో టీడీఎస్ అందరూ చేయాలా? జిఎస్టీలో టీడీఎస్ అందరూ చేయాలా? ఐ మీన్ నేను కొనుక్కున్నానమ్మా, ఒక గూడ్ నేను కొనుక్కున్నాను. ఓకేనా? షాప్కి వెళ్ళి ఒక ఏసీ కొనుక్కుని తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను టీడీఎస్ చేయాలా? లేదు. ఓకే, సే ఫర్ సపోజ్ ఒక బిజినెస్ పర్సన్ ఇంకో బిజినెస్ పర్సన్ దగ్గరికి నుంచి పర్చేజ్ చేశాడు సమ్ గూడ్స్. ఓకే, ఇద్దరికి రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీఎస్ చేయాలా? ఎవరు చేయాలి అంటే అండర్ సెక్షన్ 51 గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ సమ్ పీపుల్ టు కలెక్ట్ ద టీడీఎస్ అండ్ డిపాజిట్ టు ది గవర్నమెంట్. ఓకేనమ్మా? కొంతమంది పర్సన్స్ ని నోటిఫై చేశారు. ఎవరు ఆ పర్సన్స్? చూడండి అమ్మా, ఎవరో మీరే చూడండి. ఎవరు? ఏ డిపార్ట్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ ఆర్ గవర్నమెంటల్ ఏజెన్సీస్. మా ఎవరెవరు టీడీఎస్ చేయాల్సిన పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఏ డిపార్ట్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. వీళ్ళు మాత్రమే టీడీఎస్ చేయాలి ఇన్ జిఎస్టీ. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అయితే అందరూ చేయాలి. హూ ఎవర్ పేయింగ్ ఇన్కమ్ టు ఎనీ పర్సన్ విల్ హ్యావ్ టు డిడక్ట్ ది టీడీఎస్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఆల్మోస్ట్ అందరు పర్సన్స్ ని కవర్ చేస్తారు. ఓకేనా? బట్ ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టీ అయితే ఓన్లీ దీస్ పీపుల్. ఎవరమ్మా? ఏ డిపార్ట్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్, సింపుల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఎవరైనా బిజినెస్ పర్సన్ ఆర్ ఎవరైనా రిజిస్టర్డ్ పర్సన్ గనక వీళ్ళకి ఏవైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ సప్లై చేస్తే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి పే చేయాలిగా అమౌంట్. ఎస్ఆర్ నో? సో ఇలా పే చేసేటప్పుడు జిఎస్టీలో ఉన్న కొంత అమౌంట్, ఓకేనా, దే విల్ డిడక్ట్ అండ్ పే టు ది గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ దేర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పమ్మా. మనం జిఎస్టీ పే చేస్తున్నాం కదా సార్, మళ్ళీ టీడీఎస్ ఎందుకు కట్ అవుతుంది సార్? టీడీఎస్ ఎందుకు కట్ అవుతుందంటే ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి, వెరీ గుడ్ క్వశ్చన్, ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని రికార్డ్ చేయడానికి, అలాగే గవర్నమెంట్ కి ఎర్లీ రెవెన్యూ వెళ్ళడానికి. అర్థమైందమ్మా పాయింట్ మీకు? టు రికార్డ్ ఏ ట్రాన్సాక్షన్, టు హ్యావ్ ఏ రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ నెక్స్ట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిందని ఒక ప్రూఫ్ ఉండడం కోసం ఎప్పుడైతే గవర్నమెంట్ నీ పేరు మీద ట్యాక్స్ డిడక్ట్ చేస్తుందో అక్కడ నీకు క్లియర్ గా రికార్డ్ లో ఏం తెలిసినట్టు, నువ్వు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సప్లై చేసావని క్లియర్ గా ఐడెంటిఫై అవుతుంది కదా. ఎస్ఆర్ నో? నీ అవుట్వర్డ్ సప్లైస్ ఒక చోట రికార్డ్ అయినట్టే కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నువ్వు అవుట్వర్డ్ సప్లైస్ డిక్లేర్ చేయాలంటే నెక్స్ట్ మంత్ 20th కి పే చేస్తావు, అంతే కదా. ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? నెక్స్ట్ మంత్ 20th కి పే చేస్తావు, అంతే కదమ్మా. జిఎస్టీఆర్ 2B పెయిడ్, జిఎస్టీఆర్ 3B ఎప్పుడు ఫైల్ చేస్తాం మనం? సక్సీడింగ్ మంత్ లో 20th కి ఫైల్ చేస్తాం. ఓకేనా? అంటే అప్పుడు దాకా రెవెన్యూ లేట్ అవుతుంది కదా గవర్నమెంట్ కి.
అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎప్పుడు ఫైల్ చేస్తాము? ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ సెప్టెంబర్ లో ఫైల్ చేస్తాం, అంతేనా? కానీ ఇప్పుడే నేను టీడీఎస్ చేశాను అనుకో, రెంట్ పే చేస్తున్నాను ఈ మంత్, ఓకేనా? లేదంటే ఎవరికైనా కాంట్రాక్టర్ కి పే చేస్తున్నాను, లేదంటే ఒక ప్రొఫెషనల్ కి శాలరీ ఇస్తున్నాను, ప్రొఫెషనల్ ఫీజు ఇస్తున్నాను, లేదంటే ఎంప్లాయీస్ కి శాలరీ ఇస్తున్నాను. ఇదంతా కూడా వీళ్ళందరి ట్యాక్సేషన్ ఎప్పుడు ఇయర్ ఎండింగ్ అవుతుంది. అప్పుడెప్పుడో వీళ్ళు ట్యాక్స్ కట్టే బదులు ఇప్పుడే వీళ్ళ అమౌంట్ లో, వీళ్ళకి ఇచ్చే శాలరీలో కానీ వీళ్ళకి ఇచ్చే ఫీజులో కానీ కొంత అమౌంట్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి ఇచ్చాననుకో, రెవెన్యూ ముందే వెళ్ళిపోతుందిగా గవర్నమెంట్ కి. ఎస్ఆర్ నో? Yes, sir. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ దృష్టిలో ఏమవుతుంది, నాకు శాలరీ పడింది, నాకు ఫీజు వచ్చింది, అదే ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టీలో అయితే నేను సప్లై చేశాను అనేది రికార్డెడ్ గా ఉంటుందిగా. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఫర్ ది టీడీఎస్ మెకానిజం. సార్ మీరే ఆలోచించండి, గవర్నమెంట్ కి ఎప్పుడు రిటర్న్ వస్తుంది? మామూలుగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కడతారు అందరూ కూడా? ఎప్పుడో జనవరిలో, ఎప్పుడో జూలై నెలలోనో, సెప్టెంబర్ మంత్ ట్యాక్స్ ఆడిట్ టైంలోనే కట్టాలి, అంతేగా. అంతవరకు గవర్నమెంట్ కి రెవెన్యూ రాకపోతే సంక్షేమ పథకాలన్నీ ఎలా అమలు చేస్తారు, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎలా చేస్తుంది గవర్నమెంట్? అందుకని టీడీఎస్ రూపంలోనే గవర్నమెంట్ కి మేజర్ రెవెన్యూ ఉంటుంది, ఓకేనా? రైట్. అది ఇన్కమ్ ట్యాక్స్ లో అయితే కొద్దిగా స్కోప్ ఎక్కువ ఉంది టీడీఎస్ కి, మాక్సిమం అందర్ పర్సన్స్ ని, అన్ని పేమెంట్స్ ని కవర్ చేస్తుంది టీడీఎస్ లో. కానీ జిఎస్టీలో ఎవరికి మాత్రం సప్లై చేసిన టీడీఎస్ ఏమంటున్నాడు? ఓన్లీ ఎవరంట? గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లోకల్ అథారిటీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, వీళ్ళని మాత్రమే టీడీఎస్ చేయమన్నాడు ఇంకా, ఓకేనా? టీడీఎస్ ప్రొవిజన్స్ జిఎస్టీలో ఇంకా అంతగా ఇంప్లిమెంట్ చేయలేదు, ఓకేనా? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటో చూద్దాం అసలు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జీటీఏ ఏం చేసిందంటే, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సప్లై చేసింది జీటీఏ సర్వీస్. గవర్నమెంట్ కైనా కదా గూడ్స్ మూవ్ చేయాలన్న జీటీఏ కావాలి కదమ్మా, గవర్నమెంట్ గూడ్స్ అయినా సరే. ఎస్ఆర్ నో? సో నౌ ద క్వశ్చన్ ఏంటంటే, జీటీఏ హ్యాస్ ప్రొవైడెడ్ సమ్ సర్వీసెస్ to the government departments who are registered under section 51 only for deducting TDS. Only for deducting TDS purpose. వీళ్ళ రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకున్నారంటే, ఒకవేళ వీళ్ళకి ఎవరైనా గూడ్స్ సప్లై చేస్తే టీడీఎస్ డిడక్ట్ చేయాలి కాబట్టి టీడీఎస్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, అంతే. వీళ్ళకి ఏమి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి ఏమి అవుట్వర్డ్ ట్యాక్సబుల్ సప్లైస్ లేవు, అలాగే దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ అనుకున్నారు, ఓకేనా? కాకపోతే ఓన్లీ వీళ్ళకి వచ్చే టీడీఎస్ ఇన్వర్ట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఇన్వర్ట్ సప్లైస్, వాటి మీద టీడీఎస్ కట్ చేయడానికి మాత్రమే రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. అర్థమైందా? ఓకే అనుకుందాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, జీటీఏ వీళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు ఇది ఫార్వర్డ్ ఛార్జ్, రివర్స్ ఛార్జ్ లోకి వస్తుందా అనేది పాయింట్. మీరు చెప్పండి, గెస్ చేయండి. ఫార్వర్డ్ ఛార్జ్ లోకి వస్తే బాగుంటుందా, రివర్స్ ఛార్జ్ లోకి వస్తే బాగుంటుందా? ఇక్కడ మీరు గెస్ చేయండి అమ్మా, పర్వాలేదు. ఈవెన్ వైల్డ్ గెస్ ఇస్ ఓకే ఫర్ మీ. Forward charge. Yes, forward charge is correct here. ఎందుకంటే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఏ పర్పస్ మీద రిజిస్టర్ అయ్యారు? దే హ్యావ్ టేకెన్ ది రిజిస్ట్రేషన్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిడక్టింగ్ టీడీఎస్, ఓకేనా? సో అందుకని ఏమంటాడంటే యాక్ట్ లో, సార్ ఈ పర్సన్స్ కనుక మీరు ఏమన్నా సప్లై చేస్తే వీళ్ళకి రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది అప్లికేబుల్ కాదు. సార్ వీళ్ళకి రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్ కాదంటే ఎగ్జామ్టెడ్ అని తీసుకోవాలా, లేదంటే ఫార్వర్డ్ ఛార్జ్ అని తీసుకోవాలా? ఫార్వర్డ్ ఛార్జ్ అని. GTA has to pay the tax at 12%. Tax at 12%. Clear అమ్మా? ఇది పాయింట్. ఒకసారి అక్కడ చదవండి. RCM not applicable
RCM not applicable if the recipient registered only for the purpose of TDS. Only for the purpose of TDS. Okay, right. Can I move further? ఇంకా GTA కాన్సెప్ట్ అయిపోయినట్టేనా, అర్థమైనట్టేనా? సార్ మళ్ళీ ఆ టీడీఎస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుందా సార్? ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చూడండి. సప్లయర్ ఇప్పుడు మామూలుగా మీరు అవుట్పుట్ ట్యాక్స్ ఎలా కడతారు చెప్పండి? ట్యాక్స్ కాంపిటీషన్ తెలుసు కదా మీకు, ఎలా కడతారు చెప్పండి? అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది, లెస్ TDS ఆర్ TCS. అప్పుడు ట్యాక్స్ పేయబుల్ వస్తుంది. అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? అవుట్పుట్ ట్యాక్స్ ఉంది కదా, అది ఎలాగో మనం పే చేస్తాం. అవుట్వర్డ్ సప్లైస్ మీద టోటల్ అమౌంట్ వేసుకుంటాం. ఓకేనా? లెస్ మన పర్చేజెస్ మీద మనకి ఎంత ఇన్పుట్ ట్యాక్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇందాక నేను సప్లైస్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, నాకు ఇవ్వాల్సిన ట్యాక్స్ లో కొంత అమౌంట్ ఏం చేసింది, గవర్నమెంట్ అకౌంట్ లో డిపాజిట్ చేసింది కదా, ఎస్ఆర్ నో? అది నాకు TDS ఆర్ TCS క్రెడిట్ కింద వస్తుంది. ఓకేనా? దెన్ I will utilize and I will pay the tax. I will pay the tax. I'm sorry. Sorry. One second. Say for suppose ఇందాక నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సప్లై చేశాను కదా, అందులో ట్యాక్స్ అమౌంట్ 100 రూపీస్ అనుకున్నాం. ఓకేనా? గవర్నమెంట్ TDS 10 రూపీస్ చేసింది, అలాగే నాకు క్యాష్ ఎంత పే చేసింది, 90 రూపీస్ పే చేసింది అనుకున్నాం. ఓకేనా? ఓకే. సో సప్లై చేశాను కదా నేను గవర్నమెంట్ కి. సో నా అవుట్పుట్ ట్యాక్స్ ఎంత ఇక్కడ చెప్పండి మీరు? నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత? నేను గవర్నమెంట్ కి సప్లై చేశానమ్మా, 1000 రూపీస్ వాల్యూ ఇంటూ 10% GST, 100 రూపీస్ టోటల్ ట్యాక్స్ అమౌంట్. ఓకేనా? సో దిస్ ఈజ్ మై అవుట్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్ ఎంత గవర్నమెంట్ కి సప్లై చేసినందుకు నాకు అవుట్పుట్ ట్యాక్స్ ఎంత వచ్చింది చెప్పండి? 100 రూపీస్ నేను పే చేయాలి. ఓకేనా? కానీ గవర్నమెంట్ ఏం చేసింది, 10 రూపీస్. యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ఏం చేయకపోతే నేను ఎంత కట్టాలి, GST డిపార్ట్మెంట్కి 100 రూపీస్ కట్టాలి. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే నా తరపున ఆల్రెడీ ఎంత పే చేసింది, 10 రూపీస్ పే చేసేసింది. లెస్ TDS 10 రూపీస్. ఓకే. దెన్ ఇప్పుడు నేను గవర్నమెంట్కి ఎంత కట్టాలి, 90 రూపీస్. 90 లెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నాకు ఏమన్నా ఉంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని నేను యూటిలైజ్ చేసుకొని దెన్ I will pay the final tax liability.
ఓకేనా? ఇందాక వేసింది కూడా సేమ్ ఇదే షీటు, కాకపోతే టీడీఎస్ ఐటీసీ దగ్గర వేసాను. ఇందాక వేసింది కూడా ఇదే కదా స్టేట్మెంట్, నెట్ ఇంపాక్ట్ ఇదే కదా వచ్చేది, కాకపోతే ఫర్ ద పర్పస్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ నేను ఒకసారి రివైజ్ చేసి. ఇప్పుడు బాగా అర్థమైందా క్లారిటీగా? ఎస్ ఎస్ సార్. సార్. డౌట్స్ ఏం లేవు కదా ఇందులో? నో సార్. రైట్ సార్ చెప్పినాను. సార్ ఈ టీడీఎస్ ట్రాన్సాక్షన్ అనేది ఒక్కసారి జరుగుతుందా సార్? ఒకసారి కాదు, ఆ గవర్నమెంట్ కి నేను ఎన్నిసార్లు సప్లై చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month లో ఒక 10 times నేను సప్లై చేశాను అనుకో, 10 transactions మీద వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తారు. అప్పుడు నేను ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ లో టోటల్ 10 transactions ఒక అవుట్పుట్ ట్యాక్స్ వేసుకుని గవర్నమెంట్ మొత్తం ఎంత టీడీఎస్ కట్ చేస్తుందో అది ఇక్కడ వేసుకుంటారు. అర్థమైందా మీకు? ఓకే సార్, అంటే ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు టీడీఎస్ కట్ అవుతుంది సార్? ఎన్నిసార్లు పెర్ ట్రాన్సాక్షన్. టీడీఎస్ అనేది ఎప్పుడు కూడా పెర్ ట్రాన్సాక్షన్. మనం ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేస్తే అన్నిసార్లు టీడీఎస్ కట్ అవుతుంది. ఓకే, అదేనా? రైట్, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇంతకీ మన కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళు ఏమన్నా ఎవరు జీటీఏ కనుక వీళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి కనుక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఆర్సీఎం అప్లికేబుల్ కాదు, అక్కడ ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుంది అనేది కాన్సెప్ట్. అర్థమైందా అమ్మా? రైట్. సార్ జీటీఏ ఓన్లీ రోడ్డే కదా సార్? జీటీఏ రోడ్వే అమ్మా. ఎస్ సార్. అంటే ఎయిర్వే, సీవే కూడా కన్సిడర్ చేయమా సార్? లేదమ్మా, ఎయిర్వేస్ కన్సిడర్ చేయం, దానికి వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. ఎయిర్ ఫ్రైట్ ప్రొవిజన్స్, అలాగే షిప్ ఫ్రైట్ ప్రొవిజన్స్, అవి వేరే ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. రైట్, గుడ్. జీటీ ఎప్పుడు కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా? ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. Services provided by an individual advocate, including a senior advocate. Senior advocate aina, junior advocate aina, take it as an individual advocate. Or a firm of advocates by way of legal services, directly or indirectly, to any business entity located in the taxable territory. సింపుల్ గా ఎవరి కోసం చెప్పాడంటే అడ్వకేట్స్ గురించి చెప్పాడు. అది కూడా ఏ అడ్వకేట్స్? ఇండివిజువల్ అడ్వకేట్స్ అయినా పర్లేదు, అలాగే ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ అయినా పర్లేదు. ఎవరికంటే సర్వీస్ ప్రొవైడర్ ఏమో ఇండివిజువల్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఆర్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్. సర్వీస్ రిసిపియంట్ ఎవరమ్మా? సర్వీస్ రిసిపియంట్ ఎవరు? ఎనీ బిజినెస్ ఎంటిటీ దట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ది taxable territory. అండర్లైన్ ది వర్డ్ taxable territory. అంటే ఖచ్చితంగా సర్వీస్ రిసిపియంట్ taxable టెరిటరీలో ఉన్నప్పుడే మనం రివర్స్ ఛార్జ్ కలెక్ట్ చేసుకోగలం. ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్పను మీకు. ఓకేనా? మైండ్ లో పెట్టుకోండి. రైట్. సో ఇన్ కేసు ఒక ఇండివిజువల్ అడ్వకేట్ కానీ, ఒక ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ కానీ బిజినెస్ ఎంటిటీస్ కనుక, ఓకేనా, లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, దెన్ దట్ బిజినెస్ ఎంటిటీ హ్యాస్ టు పే ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకేనా? ఈ లీగల్ సర్వీసెస్ అంటే ఏమైనా అవ్వచ్చు. అంటే వాళ్ళు లిటిగెంట్ అయి ఉండొచ్చు, అప్లికెంట్ అయి ఉండొచ్చు, లేదంటే పిటిషనర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకేనా? ఏదైనా సరే ఒక ఇండివిజువల్, ఒక బాడీ కార్పొరేట్ కనుక ఆర్ బిజినెస్ ఎంటిటీ కనుక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, లీగల్ సర్వీసెస్, కన్సల్టెన్సీ కూడా అవ్వచ్చు, ఓకేనా, అడ్వైజ్ అవ్వచ్చు, లా ప్రకారం ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా సరే దెన్ దే ఆర్ కవర్డ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకేనా? షల్ ఐ మూవ్ ఫర్దర్? Yes, sir. Right. Next, services provided or supplied by an arbitral tribunal. Underline the word arbitral tribunal. Service provider ever ikkada? Arbitral tribunal. To whom? To a business entity. To a business entity located in the taxable territory. So same point, but మీకు తెలియాల్సింది ఏంటంటే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఎవరు? వాట్ డూ యూ మీన్ బై ఆర్బిట్రల్? ఆర్బిట్రేజ్ అంటే ఏంటో తెలుసమ్మా మీకు? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఆర్బిట్రేజ్?
కోర్టులో కేసెస్ కంటే ముందే సాల్వ్ చేస్తారు. ఎస్, వెరీ గుడ్. ఓకేనా. ఆర్బిట్రేషన్ అనేది ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. కోర్టుకు వెళ్ళకుండా ఎవరైనా ఒక ఆర్బిట్రేటర్ని పెట్టుకొని, ఇద్దరు పార్టీస్ ఆర్బిట్రేటర్ని పెట్టుకొని అతను చెప్పిన దానికి అతను ఇచ్చిన జడ్జిమెంట్కి బౌండ్ అవడాన్ని ఆర్బిట్రేషన్ అంటారు. ఆ ఎవరైతే ఆర్బిట్రేటర్ చేస్తున్నారో వాళ్ళని ఆర్బిట్రేటర్ అంటారు. ఓకేనా. సో ఇందులో మనకి ఆర్బిట్రల్ ట్రిబ్యునల్స్ అని కొన్ని ఉంటాయి. ఓకేనా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా కాంట్రాక్ట్ జరుగుతుంది అనుకో, వాళ్ళ ముందే ఒక ఆర్బిట్రేటర్ని పెట్టుకుని, ఒకవేళ మన ఇద్దరి మధ్య ఏదైనా గొడవ అయినట్టయితే కోర్టుకి వెళ్ళొద్దు, మనం ఒక ఆర్బిట్రేటర్ని పెట్టుకున్నాం కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో అదే తీసుకుందాం అని చెప్పి యాక్సెప్ట్ చేయడాన్ని ఆర్బిట్రేషన్ అంటారు. ఓకేనా. సో ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది ప్రతి కాంట్రాక్ట్ లోనూ కూడా కామన్ గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏదైనా పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ డీడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ముందే చెప్తారు పార్ట్నర్స్ మధ్య ఏదైనా గొడవ అయితే మనం ఒక పర్టికులర్ ఆర్బిట్రేటర్ని పెట్టుకున్నాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ డీడ్ లో పెట్టుకుంటారు జనరల్ గా. దీనికి ఒక యాక్ట్ కూడా ఉందమ్మా, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్. యాక్ట్ నేమ్ ఏంటి? ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్. If I am not wrong, it was given in 1996. Arbitration and Conciliation Act. ఓకేనా. సిఏ ఫైనల్లో లా సబ్జెక్ట్లో ఈ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ కానీ, ఈ యాక్ట్ ఎంటైర్ యాక్ట్ మొత్తం చదివితే ఒక 4 మార్క్స్ కానీ, లేదంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కానీ వస్తుంది. ఓకేనా. ఇక్కడ కాదమ్మా, సిఏ ఫైనల్లో. ఓకేనా. సో ఒక ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఉంటుంది. ఓకేనా. అందులో ఆర్బిట్రేటర్స్ ఉంటారు, వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక బిజినెస్ ఎంటిటీకి డిస్ప్యూట్ సెటిల్మెంట్ లో ఏదైనా హెల్ప్ చేస్తే దెన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీస్ పేమెంట్ ఏదైతే ఉందో అది రివర్స్ ఛార్జ్ లో పే చేయాలని చెప్తున్నారు. ఓకేనా. రైట్. ఓకేనా అమ్మా. నెక్స్ట్ పాయింట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ స్పాన్సర్షిప్ టు ఎనీ బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే. మా స్పాన్సర్షిప్ సర్వీసెస్ అంటే ఏంటో తెలుసు కదా. అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ని కానీ, ఓకేనా, లేదంటే సమ్ కమోడిటీని కానీ సర్వీసెస్ కానీ స్పాన్సర్ చేయడం. ఓకేనా. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, బూస్ట్కి అంబాసిడర్ అంటే ఏంటి, స్పాన్సర్ చేస్తాడు. ఓకేనా. సో ఏదైనా ఒక బిజినెస్ ఎంటిటీకి, ఓకేనా, మనం అంటే ఈ మెయిన్ సెలబ్రిటీస్ ఎవరైనా కానీ స్పాన్సర్షిప్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే, ఓకేనా, ఎవరు బిజినెస్ ఎంటిటీ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ బాడీ కార్పొరేట్ కానీ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఎవరైతే రిసిపియంట్ ఉన్నారో దే హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ స్పాన్సర్షిప్ సర్వీసెస్. ఈ స్పాన్సర్షిప్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఎనీ పర్సన్. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఇక్కడ? ఎనీ పర్సన్. సర్వీస్ రిసిపియంట్ ఎవరు? బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. వీళ్ళిద్దరు సర్వీస్ రిసిపియంట్స్. ఇలా కనుక ఉంటే రిసిపియంట్ మాత్రమే జిఎస్టీలో రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చదవండి అమ్మా. తర్వాత పాయింట్ ఏంటి చదవండి, పాయింట్ నెంబర్ 5. మా వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఓకే. సెకండ్ తర్వాత 5th పాయింట్ చదవండి ఒకసారి. Services supplied by the central government, state government, or any union territory or any local authority to whom? To a
బిజినెస్ Business ఎంటిటీ. entity. గవర్నమెంట్ కనుక ఏదైనా బిజినెస్ ఎంటిటీకి సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే then the business entity has to pay the tax on reverse charge mechanism. Reverse charge mechanism. Government to business entity. Reverse charge mechanism. Okay. Sir, అన్ని సర్వీసెస్ నో, కొన్ని సర్వీసెస్ మాత్రం ఫార్వర్డ్ ఛార్జ్. some services are forward charge. Sir, what are they, sir? Let us see what are they. Renting of immovable property. If the government gives is immovable property for a rent to any business entity, then it is comes under forward charge. It is not under reverse charge. గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఉందమ్మా, ఓకేనా, ఫ్రీగా ఉంది ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ని, ఓకేనా, వాళ్ళు ఏం చేశారంటే రెంట్కి ఇచ్చారు ఏదో బిజినెస్ ఎంటిటీకి, అక్కడ ఏదో వర్క్ చేసుకుంటారని చెప్పి. ఇదేంటి, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీగా? ఎస్ ఆర్ నో? Yes, sir. సో దీనికి ఇప్పుడు ఫార్వర్డ్ ఛార్జా రివర్స్ ఛార్జా? దీనికి ఇప్పుడు ఫార్వర్డ్ ఛార్జా రివర్స్ ఛార్జా? ఫార్వర్డ్ ఛార్జ్ సార్. ఫార్వర్డ్ ఛార్జ్. అంటే ఈ కింద చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, పాయింట్ నెంబర్ 1, 2 and 3 ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, పాయింట్ నెంబర్ 1 and 2 ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, ఇవి ఫార్వర్డ్ ఛార్జ్. ఇవి కాకుండా వేరే ఏదైనా సర్వీసెస్ కనుక గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే అవి రివర్స్ ఛార్జ్. అవి ఏంటో నోటిఫై చేయలేదు ఇక్కడ. రివర్స్ ఛార్జ్ కేటగిరీస్ ఏమి నోటిఫై చేయకుండా జస్ట్ ఫార్వర్డ్ ఛార్జ్లే నోటిఫై చేశారు. అంటే ఏంటి, ఇవి తప్ప గవర్నమెంట్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా అవన్నీ కూడా రివర్స్ ఛార్జ్ అని అర్థం. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. అండ్ సెకండ్ ఏంటి, సర్వీసెస్ బై వే ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అంటే ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నారు. Postal Department. Services provided by the Postal Department by way of speed post, and by way of express parcel, and by way of life insurance and agency services, and that too provided to a person other than, underline the word other than, central government, state government, local authority. ఏం చెప్తున్నాడమ్మా ఈ పాయింట్ లో ఒకసారి చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాలమ్మా ఈ పాయింట్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఓకే, సో పోస్ట్ ఆఫీస్, మన కాకినాడ పోస్ట్ ఆఫీస్ అనుకున్నాం. ఇక్కడికి నాతో పాటు ఎవరెవరు వచ్చారంటే, నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్, నేనేమో గవర్నమెంట్ తరఫున వచ్చాను. ఓకేనా, గవర్నమెంట్ కూడా లెటర్స్ ఉండాలి కదా, గవర్నమెంట్ కూడా లెటర్స్ పోస్ట్ చేయడం, ఓకేనా, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడం వాళ్ళ బిజినెస్ కి, ఇవన్నీ చేస్తాయి కదా. ఎస్ ఆర్ నో? సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పోస్ట్ ఆఫీస్ కి ఏదో లెటర్స్ పోస్ట్ చేయడానికి వచ్చింది, స్పీడ్ పోస్ట్. ఓకేనా, నాతో పాటు పక్కనే ఉన్న ఒక బిజినెస్ ఎంటిటీ ఒక పర్సన్ వచ్చాడు. ఓకేనా, ఇతను కూడా వచ్చి లెటర్స్ అయ్యే పోస్ట్ చేస్తున్నాడు, స్పీడ్ పోస్ట్. ఇప్పుడు చెప్పండి, ఈ ట్రాన్సాక్షన్ ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఈ ట్రాన్సాక్షన్ ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి చెప్పండి మీరు. ఇందులో ఎవరికి ఫార్వర్డ్ ఛార్జ్, ఎవరికి రివర్స్ ఛార్జ్ చెప్పండి. పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు బిజినెస్ ఎంటిటీ, ఇది ఫార్వర్డ్ ఛార్జా రివర్స్ ఛార్జా?
ఫార్వర్డ్ చార్జ్. ఫార్వర్డ్ చార్జ్. ఫార్వర్డ్ చార్జ్, వెరీ గుడ్. అది పాయింట్. సరే, మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేసింది. ఓకేనా, ఇది ఫార్వర్డ్ చార్జా రివర్స్ చార్జా? రివర్స్ చార్జ్. రివర్స్ చార్జ్ అని ఇక్కడ ఎక్కడైనా చెప్పాడా? అదర్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఇచ్చేది. అవును, కరెక్టే. ఇక్కడ ఈ పాయింట్ లో ఎవరి గురించి చెప్పాడంటే వీళ్ళ గురించి మాత్రమే చెప్పాడు. వీళ్ళకి ఏమవుతుంది అనేది చెప్పలేదు. ఫార్వర్డ్ చార్జా రివర్స్ చార్జా, ఫార్వర్డ్ చార్జా రివర్స్ చార్జా అండ్ నెక్స్ట్ ఎగ్జెంప్టెడా, ఇది ఇంకా మనకి చెప్పలేదు. అర్థమైందమ్మా మీకు పాయింట్? ఎస్ సార్. ఈ పాయింట్ లో ఎవరికి ఫార్వర్డ్ చార్జ్ అవుతుందనేది చెప్పాడు. ఈ పాయింట్ లో పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్, స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సిల్, ఓకేనా, లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఒకవేళ బిజినెస్ ఎంటిటీ కనుక ప్రొవైడ్ చేస్తే ఫార్వర్డ్ ఛార్జ్ అవుతుందని మాత్రమే చెప్పాడు తప్ప, ఓకేనా, గవర్నమెంట్ ఎంటిటీకి రివర్స్ ఛార్జ్ అని చెప్పలేదు. అలాగే గవర్నమెంట్ ఎంటిటీకి ఎగ్జామ్షన్ అని కూడా చెప్పలేదు. చెప్పాడు ఇక్కడ పాయింట్ లో? నో సార్. చెప్పలేదు. ఓకేనా, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ దిస్ పాయింట్ మీరు ఇంకా ఎగ్జామ్షన్ చాప్టర్ చదవలేదు కాబట్టి, సో ఇక్కడ ఈ కేసులో ఇది ఓకేనా రివర్స్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ ట్యాక్సిబుల్ అయితే, లేదా ఎగ్జామ్టెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. ఓకేనా, సో ఏదనేది మనకు తెలియాలంటే ఎగ్జామ్షన్ చాప్టర్ వెళ్ళి రిఫర్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ దిస్ పాయింట్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ బై వే ఆఫ్ స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సిల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఏజెన్సీ సర్వీసెస్, 4 ఇక్కడ నోటిఫై చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎన్నో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ అందులో ఏమేమి సర్వీసెస్ చెప్పాడు ఇక్కడ? ఓన్లీ 4. ఏమేంటి అవి? స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సిల్ Okay. పోస్ట్, లైఫ్ ఇన్సూరెన్స్, ఏజెన్సీ సర్వీస్. ఎక్స్ప్రెస్ పార్సెల్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? ఏజెన్సీ సర్వీస్. ఏజెన్సీ సర్వీసెస్. సార్ ఏజెన్సీ సర్వీసెస్ అంటే ఏంటి సార్? ఏజెన్సీ సర్వీసెస్ అంటే మన తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మనకి అది ఏజెన్సీ సర్వీస్ అవుతుంది. సే ఫర్ సపోజ్ నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకుందాం. సే ఫర్ సపోజ్ ఐసీఐ ఉందనుకుందాం. ఐసీఐకి ఎగ్జామినేషన్ ఫీజు మీరు అందరూ ఎలా పే చేస్తారు? ఐసీఐ పోర్టల్లోకి వెళ్ళి పే చేస్తారు. ఎస్ ఆర్ నో? అంతే కదమ్మా. ఒకవేళ ఐసీఐకి ఎగ్జామినేషన్ పోర్టల్ లాంటిది లేదు, లేదంటే వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫరింగ్ అకౌంట్ సిస్టమ్ ఇంకా వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటారు. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఓకేనా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ ఫీజు కట్టినట్టు ఒక ఫామ్ తీసుకుని ఫిలప్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ ఫామ్ ఫిల్ చేసి, ఓకేనా, అక్కడే చలానా జనరేట్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు కట్టేసినట్టు రిసిప్ట్ ఇక్కడికి పంపించమని చెప్పాడు అనుకో. ఇంతకుముందు జరిగేది ఈ ప్రాసెస్ అంతా కూడా ఐసీఐకి వెబ్సైట్ లేనప్పుడు జరిగేది. ఓకే, సో ఇలా జరిగింది అనుకో. ఇక్కడ ఐసీఐ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఎవరి సహాయం తీసుకుంది? పోస్టల్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుంది. అంటే ఇక్కడ ఐసీఐ ప్రిన్సిపల్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏజెంట్ కింద యాక్ట్ చేసినట్టే కదా. ఎస్ఆర్ నో? స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకెళ్లి ఐసీఐకి ఇస్తారు. ఓకేనా? ఫర్ దిస్ సర్వీసెస్ గివెన్ బై ది పోస్టల్ డిపార్ట్మెంట్ దే విల్ చార్జ్ సమ్ అమౌంట్. ఎస్ ఆర్ నో? దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ ఏజెన్సీ సర్వీసెస్. దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ ఏజెన్సీ సర్వీసెస్. అర్థమైందమ్మా మీకు పాయింట్? అమ్మా క్లారిటీ వచ్చిందా? రైట్. సో for the purpose of this section only 4 services are notified. They are speed post, express parcel, life insurance and agency services. Okay na? ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కనుక ఏదైనా బిజినెస్ ఎంటిటీకి అదర్ దాన్ గవర్నమెంట్ కనుక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే
దెన్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్. సార్ ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్కే ప్రొవైడ్ చేస్తే, ఐ మీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కనుక ప్రొవైడ్ చేస్తే ఏంటి, రివర్స్ ఛార్జా, ఫార్వర్డ్ ఛార్జా, అండ్ నెక్స్ట్ ఎగ్జామిషన్ అనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా, ఫర్ ద టైం బీయింగ్ మీరు ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్, సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు an aircraft or a vessel inside or outside the presence of a port or an airport. Services by way of services in relation to an aircraft or a vessel inside or outside the presence of a port. Okay, ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కానీ, ఓకేనా, లేకపోతే ఈ సీ పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మాక్సిమం గవర్నమెంట్ పోర్ట్స్. ఎస్ ఆర్ నో? అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ గివెన్ టు ది ప్రైవేట్ ఓనర్స్, జనరల్లీ దే ఆర్ అండర్ ది అథారిటీ ఆఫ్ గవర్నమెంట్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఆర్ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్, ఓకేనా, లేదా ఫర్ సపోజ్ కాకినాడ పోర్టు, ఇవంతా కూడా ఎవరిదమ్మా? గవర్నమెంట్ పోర్ట్స్. ఇప్పుడు ఇందులోకి ప్రైవేట్ జెట్స్ కూడా ల్యాండ్ అవుతాయిగా. ఎస్ ఆర్ నో? ప్రైవేట్ ప్లేన్స్ ల్యాండ్ అవుతుంటాయి, టేక్ ఆఫ్ అవుతుంటాయి, పాసింజర్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది బై ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్. ఓకేనా, దెన్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ taxable under forward charge. Okay, next, transportation of goods or passengers. Government transport, APS, RTC, రైల్వేస్, ఓకేనా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్. ఇలా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లో కనుక మనం కనుక ట్రావెల్ చేసినట్లయితే, లేదు నేను బిజినెస్ ఎంటిటీని, నేను నీకు జిఎస్టీ కట్టను, నువ్వు నాకు రివర్స్ ఛార్జ్ లో బిల్ ఇవి నేను కడతాను అని ఎక్కడైనా కుదురుతుందమ్మా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా, సో ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్, forward charge mechanism will be applicable. బస్ ఎక్కినప్పుడు మనం ఏం చేస్తాం, మా టికెట్ రైజ్ చేస్తాం. ఏసీ బస్ ఎక్కాను అనుకుందాం, సే ఫర్ సపోజ్, ఏం చేస్తాను, బస్ టికెట్ తో పాటు జిఎస్టీ అమౌంట్ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి పే చేస్తాను. అలాగే ఇన్ కేస్ ఆఫ్ రైల్వేస్, స్లీపర్ క్లాస్, ఐ మీన్ స్లీపర్ కాదు, థర్డ్ ఏసీ ఎక్కాను, ఏసీ చాంబర్లో ఎక్కాను, థర్డ్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీ ఆర్ ఫస్ట్ ఏసీ, డెఫినెట్లీ దే విల్ చార్జ్ జిఎస్టీ. ఓకేనా, సో అక్కడ జిఎస్టీని పే చేయాలి. ఇట్ ఈస్ ఎ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. రైల్వేస్ విల్ కలెక్ట్ ది ట్యాక్స్ అండ్ పే టు ది జిఎస్టీ డిపార్ట్మెంట్. మా అర్థమైందా మీకు? ఓకే, సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ passengers provided by the state government or central government to any person will be under forward charge. ఓకేనా, ఇవి కాకుండా ఏవైనా సర్వీసెస్ ఉంటే అది ఎవరికి పే చేస్తే, అది కూడా బిజినెస్ ఎంటిటీకి పే చేస్తే, then they will come under reverse charge mechanism. మా అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఒకసారి చూడండి. These provisions may look like just printing words, ABCDలు ప్రింట్ అయినట్టు కనిపించవచ్చు, కానీ దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటే, ఈ ప్రొవిజన్స్ ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటే విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ క్లారిఫికేషన్. ఓకేనా, ప్రతి పాయింట్ కి కూడా, ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ కి ఎగ్జామ్షన్స్ తో లింక్ ఉంది, ఇందాక మనం చదువుకున్న దాంట్లో TDS పాయింట్ తో లింక్ ఉంది. ఓకేనా, ఇలా చాలా పాయింట్స్ కి లింక్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఫస్ట్ చాప్టర్ విల్ హ్యావ్ లింక్ విత్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సో ఆన్. లింక్స్ ఉంటుంది జిఎస్టీ, ఎక్కడా మిస్ అవ్వకూడదు. ఓకేనా, రైట్. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం, ఏంటి, సప్లైస్ మేడ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు ది ఎనీ గవర్నమెంట్ ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్ అనేది ఒక పాయింట్. అది మనం ఎక్కడ చూద్దాం, ఎగ్జామిషన్ చాప్టర్ వచ్చాక అప్పుడు తెలుస్తుంది, అంటే లింక్ ఉంది అని అర్థం. ఓకేనా, రైట్. Can I move on? Yes, sir. Right.
చూడండి, సర్వీసెస్ సప్లైడ్, మా చూడండి, సర్వీసెస్ సప్లైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ by way of renting of immovable property to whom? To a person registered under the CGST Act. ఈ పాయింట్ ఆల్రెడీ పైన ఉన్నట్టుంది, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ పైన ఉన్నట్టుంది చూడండి. రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ పైన ఉందా? ఉందా లేదా? 5 పాయింట్లో అక్కడ కూడా ఎవరమ్మా సర్వీస్ ప్రొవైడర్? గవర్నమెంటేనా? అక్కడ కూడా అక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్. ఇక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీ ఎవరు? ఇక్కడ కూడా గవర్నమెంటే. ఓకేనా? ఇప్పుడు పాయింట్ చూడండి, టు ఎనీ పర్సన్ ఎవరికి ఇస్తున్నారు? టు ఎనీ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ ది సిజిఎస్టి యాక్ట్. టు ఎనీ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ ది సిజిఎస్టి యాక్ట్ అంటే ఏదైనా ఇమూవబుల్ ప్రాపర్టీ, ఏదైనా ఇమూవబుల్ ప్రాపర్టీ రిజిస్టర్డ్ పర్సన్స్ కి, ఏ రిజిస్టర్డ్ పర్సన్? జిఎస్టి రిజిస్టర్డ్ పర్సన్స్ కనుక రెంట్కి ఇస్తే గవర్నమెంట్, దెన్ దట్ విల్ బి taxable అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ ని 5 పాయింట్ ని క్లబ్ చేసి చదువు. చూడండి అమ్మా, 5 పాయింట్లో ఏమన్నాడు? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ టు whom? To business entity and to registered person. Then this is forward charge and this is reverse charge mechanism. 2 points ని ఇంటర్ప్రెట్ చేస్తే అంతేనమ్మా వచ్చేది. ఒకసారి చూడండి అమ్మా, పైన పాయింట్ 0.5 అండ్ 0.5A ని ఇంటర్ప్రెట్ చేస్తే మనకు వచ్చే పాయింట్ ఇదేనా ఆన్సర్? సార్ ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, ఇక్కడ యూజ్ చేసిన టర్మ్ ఏంటంటే బిజినెస్ ఎంటిటీ. ఇక్కడ యూజ్ చేసిన టర్మ్ ఏంటంటే బిజినెస్ ఎంటిటీ. ఇక్కడ యూజ్ చేసిన టర్మ్ ఏంటంటే రిజిస్టర్డ్ పర్సన్. Sir, what is the difference, sir? A business entity may or may not be a registered person. May or may not be a registered person. అంటే సప్లై జరుగున్న టైంకి, ఐ రిమెంబరింగ్ యూ అండ్ ఐ రిపీట్ యూ, సప్లై జరుగున్న టైంకి బిజినెస్ ఎంటిటీ అయితే మే ఆర్ మే నాట్ బి ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఓకే. ఇన్ కేసు ఇటుపక్క ఉన్న పర్సన్ కనుక రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఈ క్లాజ్ లో పడతాడు, బిజినెస్ ఎంటిటీ అయితే పైన క్లాజ్ లో పడతాడు. ఓకేనా? సో ఇన్ కేస్ బిజినెస్ ఎంటిటీ అన్రిజిస్టర్డ్ పర్సన్ అనుకున్నాం, దెన్ ఇట్ విల్ గెట్ ఇన్ టు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఇన్ కేస్ దట్ బిజినెస్ ఎంటిటీ is a registered person under the GST Act, then it will come into reverse charge mechanism. ఓకేనా? సో దీనికి ఎక్స్టెన్షన్ ఏమైనా ఉందేమో ఒకసారి చూడండి. లేదు, అంతవరకే పాయింట్.
ఓకేనా? యూఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. ఎస్ మా మీరు ఈ టేబుల్ రాసుకోండి ఫర్ యువర్ రెఫరెన్స్. మా రాసుకున్నారా? మా రాశారా? Yes, sir. సార్ ఎస్ సార్. Next point. Oh, we have another big topic now. So, services supplied by any person. Service provider is any person, and by way of transfer of development rights. Underline the word development rights, or floor space index, including additional floor space index for construction of a project. For construction of a project, for construction of a project. ఏమి ఇచ్చాడమ్మా అక్కడ? సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఎనీ పర్సన్. సర్వీస్ రిసిపియంట్ ప్రమోటర్. ఏమి ఇచ్చాడు ఇక్కడ? సప్లై ఆఫ్ వాట్? సప్లై ఆఫ్ TDRs, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. సార్ ఏంటి సార్ ఇవి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఏంటి సార్? ఇది ఎక్కడ ఉపయోగిస్తారు? సే ఫర్ సపోజ్ నా దగ్గర ఎంటీ ల్యాండ్ ఉందమ్మా. నా దగ్గర ఒక వేకెంట్ ల్యాండ్ ఉందనుకున్నా. దీని మీద నేను ఎప్పటి నుంచో బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, కానీ డబ్బులు లేక కట్టలేకపోతున్నాను. ఓకేనా? లేదంటే ఖాళీ లేక కట్టలేకపోతున్నాను. ఓకే, నేను ఏం చేశానంటే ఈ ల్యాండ్ నా దగ్గర ఉంది కాబట్టి ఒక ప్రమోటర్ వచ్చాడు. ప్రమోటర్ ఇన్ ద సెన్స్, ప్రమోటర్ అనే డెఫినేషన్ కి మీనింగ్ ఎక్కడ ఉంటుందంటే రెరా యాక్ట్ లో ఉంటుంది. రెరా యాక్ట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ప్రమోటర్ అంటే నథింగ్ బట్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ అపార్ట్మెంట్స్ ఫర్ ఇన్ ఇంటెన్షన్ టు సెల్ దెమ్, మీ మీనింగ్ లో. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రమోటర్ వచ్చి నన్ను అడిగాడు ఏమని, సార్ మీ దగ్గర ల్యాండ్ ఖాళీగానే ఉంది కదా, ఒక పని చేయండి, మీ ల్యాండ్ నాకు ఇవ్వండి, ఆ ల్యాండ్ ని డెవలప్మెంట్ చేసే రైట్ నాకు ఇవ్వండి. నేను ఏం చేస్తానంటే ఆ ల్యాండ్ మీద అపార్ట్మెంట్స్ కడతాను. కట్టిన తర్వాత అందులో కొన్ని అపార్ట్మెంట్స్ మీకు ఇస్తాను, కొన్ని అపార్ట్మెంట్స్ నేను సేల్ చేసుకుంటా అని చెప్పాడు. ఓకేనా? నేనేం చేస్తాను, ఓకే ల్యాండ్ ఊరికినే ఎందుకు ఉండడం, డెవలప్మెంట్కి ఇచ్చేస్తే అతను అపార్ట్మెంట్ కడతాడు కదా, అందులో కొన్ని ఫ్లాట్స్ నాకు వస్తాయి చాలు నాకు. అంటే నేను ల్యాండ్ ఇప్పుడు ఇవ్వడం వల్ల, ల్యాండ్ ని డెవలప్మెంట్ చేసే రైట్ నేను ఇవ్వడం వల్ల ఏమైంది, అతను కొన్ని అపార్ట్మెంట్స్ అవి కట్టి తర్వాత నాకు కొన్ని ఫ్లాట్స్ ఇస్తాడు. దీన్నే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటారు, JDA అంటారు, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మ్యాక్సిమం జరిగేది ఇదే. వాళ్ళ దగ్గర భూమి కనుక లేదనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు, సార్ ఇఫ్ యూ ప్రొవైడ్ ది ల్యాండ్ వి విల్ డెవలప్
an apartment or a construction here, and we will sell the flats and we will give some proportion of flats to you in return for the land that you have given. ఓకేనా? సో ఇలా గనక ఇచ్చినట్లయితే మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ప్రొవైడింగ్ అవర్ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్. ఎస్ ఆర్ నో? మన ల్యాండ్ ని మనం డెవలప్మెంట్ చేయడానికి ఇస్తున్నాం కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్వీస్. నథింగ్ బట్ ఏ సర్వీస్. సార్ ఇటువంటిప్పుడు జిఎస్టీ ఎవరు కట్టాలి? ఫార్వర్డ్ ఛార్జా, రివర్స్ ఛార్జా? రివర్స్ ఛార్జ్. ఎవరు? ప్రమోటర్. ఎస్, ప్రమోటర్ ఎలాగైనా సరే ఎలాగో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కాబట్టి, సో ప్రమోటర్ని ఏమంటున్నారంటే ఫర్ ది సప్లై ఆఫ్ ల్యాండ్ సర్వీసెస్, డెవలప్మెంట్ రైట్ ఏదైతే ప్రొవైడ్ చేశాడో, డెవలప్మెంట్ చేసుకోమనికి ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఆ సర్వీసెస్ మీద రివర్స్ ఛార్జ్ లో ప్రమోటర్ని ట్యాక్స్ పే చేయమని చెప్తున్నారు. ఓకేనా? పాయింట్ అర్థమైందా? కాన్సెప్ట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్. ఓకే, నెక్స్ట్ థింగ్, లాంగ్ టర్మ్ లీజ్ ఆఫ్ 30 years of more, అంటే లాంగ్ టర్మ్ లీజ్. లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ 30 years or more by any person against consideration in the form of upfront amount called premium, salami, cost, price, development charges, or by any other name, and or periodic rent for the construction of a project by a promoter. మళ్ళీ ఇది రెంటింగ్ ఆఫ్ ల్యాండ్ గురించి. సార్ ఏంటి సార్ ఇది అంటే, లీజెస్ లో లాంగ్ టర్మ్ లీజ్ అని ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సే ఫర్ సపోజ్ నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో, ఒక ఎయిర్పోర్ట్ కట్టి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ రన్ చేద్దాం అనుకున్నాను. కానీ నా దగ్గర ల్యాండ్ లేదు. హైదరాబాద్లో అంత ల్యాండ్ కొనాలన్నా సరే నా దగ్గర అవ్వదు. ఆ ఉన్న అమౌంట్ అంతా ల్యాండ్ కొనడానికే సరిపోద్ది, ఎయిర్పోర్ట్ కట్టలేదు. నేను ఏం చేశానంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, గవర్నమెంట్ నీ దగ్గర ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ నాకు లీజ్కి ఇవ్వు. ఓకేనా? ఒక 100 years, ఒక 99 years లీజ్కి ఇవ్వు. నేను నీకు లీజ్ ప్రీమియం పే చేస్తా ప్రతి సంవత్సరం కూడా. లేదంటే ఇప్పుడే పే చేసామంటే ఇప్పుడే పే చేస్తా మొత్తం అంతా. అక్కడ నేను ఒక ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకుంటాను. ఆ ఎయిర్పోర్ట్ ఒక 100 years రన్ చేసుకుంటాను. ఆ తర్వాత నీకు నాకు ఓకే అయితే మళ్ళీ రెవెన్యూని మళ్ళీ లీజ్ డీడ్ని మళ్ళీ రాసుకున్నాం ఇంకొక 99 years. ఓకేనా? ఇలా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, గవర్నమెంట్ ల్యాండ్ అమ్మదు. ల్యాండ్ అమ్మకుండా లీజ్కి ఇస్తుంది. ఓకేనా? ఇలా లీజ్కి ఇవ్వడం గవర్నమెంట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే నేనైనా అయ్యి ఉండొచ్చు. ఎవరి దగ్గర ల్యాండ్ ఉన్నా సరే, ఇఫ్ యూ గివెన్ ల్యాండ్ ఫర్ లీజ్ ఫర్ మోర్ దెన్ 30 years. ఓకేనా? ఈ కేసులో ఏమైందంటే అదొక ప్రమోటర్కి ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను? ఒక ప్రమోటర్కి ఇచ్చాను. అతను ఏదో డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు కాబట్టి. సో అతను నేను కనుక ఇలా లాంగ్ టర్మ్ లీజ్ కనుక ల్యాండ్ ఇస్తే, దెన్ నాకు ఇన్ రిటర్న్ కన్సిడరేషన్ ఏదైతే వస్తుందో ఇట్ విల్ బి ట్యాక్సబుల్. అండ్ ఎవరు పే చేయాలి? జిఎస్టీ. ద ప్రమోటర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. అర్థమైందా కాన్సెప్ట్? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, సర్వీసెస్ సప్లైడ్ బై ఏ డైరెక్టర్ టు ఏ కంపెనీ ఆర్ ఏ బాడీ కార్పొరేట్. ఈ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టున్నాం. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది డైరెక్టర్ టు ది కంపెనీ. ఫార్వర్డ్ ఛార్జా, రివర్స్ ఛార్జా? రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఈ పాయింట్ మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నామా? ఈ పాయింట్ ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? ఏ పాయింట్ కి రిలవెంట్ గా డిస్కస్ చేసుకున్నాం? నెగటివ్ లిస్ట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది ఎంప్లాయీ టు ది ఎంప్లాయర్ ఇన్ ది కోర్స్ ఆర్ ఆఫ్ ఇన్ రిలేషన్ టు ది ఎంప్లాయ్మెంట్. అదేనా పాయింట్? మాకు గుర్తుందా నెగటివ్ లిస్ట్ పాయింట్? Services provided by the employee to the employer will be in the course of employment and it is not a supply అని చదువుకున్నాం. గుర్తుందా? షెడ్యూల్ 3 లో. కానీ దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను సార్? కంపెనీలో డైరెక్టర్స్ ఉంటారు. ఆ డైరెక్టర్స్ లో నేను చార్ట్ కూడా వేసాను. ఆ డైరెక్టర్స్ లో మేనేజింగ్ డైరెక్టర్, ఓవర్ టైమ్ డైరెక్టర్ ఇలా 2 ఉంటారు.
అది కాకుండా ఇండిపెండెంట్ డైరెక్టర్, నామినీ డైరెక్టర్, ఇలా కొంత అదర్ డైరెక్టర్స్ ఉంటారని చెప్పాను, గుర్తుందా మీకు? ఎస్ సార్. సార్ మేనేజింగ్ డైరెక్టర్, ఓల్డ్ టైమ్ డైరెక్టర్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంప్లాయీస్ కింద తీసుకోవచ్చు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంప్లాయీ కింద రిలేషన్ లోకి తీసుకోవచ్చు అని చెప్పాను, గుర్తుందా? అండ్ హెన్స్ నాట్ ఏ సప్లై. కానీ అదర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంప్లాయీ కింద అనుకోకూడదు. వాళ్ళు డైరెక్టర్ కెపాసిటీలోనే కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ద వే ఆఫ్ లైక్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు రావడం, సిట్టింగ్ ఫీజు తీసుకుని వెళ్ళడం, ఓకేనా, ఇవన్నీ చేస్తారని చెప్పాను, గుర్తుందా మీకు? ఇలాగా ఈ అదర్ డైరెక్టర్స్ కనుక కంపెనీకి సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే అది రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ట్యాక్స్ అవుతుందని చెప్పాను, గుర్తుందా? రివర్స్ ఛార్జ్ లో ఎవరు కట్టాలి ట్యాక్స్? డైరెక్టర్ కట్టాలా, కంపెనీ కట్టాలా? కంపెనీ కట్టాలి. అది ఇక్కడదే పాయింట్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఏ డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ ఏ బాడీ కార్పొరేట్ టు ది సెడ్ కంపెనీ ఆర్ బాడీ కార్పొరేట్ ఈజ్ taxable under reverse charge mechanism and the company or body corporate has to pay the tax. Okay nama? So these are the points which are taxable under reverse charge mechanism. Okay na? Repu remaining points చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దాకా జరిగిన వాటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఇంకా కష్టమైన టాపిక్స్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా చిన్నవే, రిమైనింగ్ అన్ని కూడా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? సార్ లీజ్ ది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? లాంగ్ టర్మ్ లీజ్ ది. లాంగ్ టర్మ్ లీజ్ అమ్మా, నేను ఎవరికైనా ఒక ల్యాండ్ ని లాంగ్ టర్మ్ లీజ్ కి ఇచ్చాను అనుకుందాం, ఒక 30 years పైబడి. నేను లీజ్ ఇచ్చేటప్పుడు ఊరికే ఇవ్వనుగా, ఖచ్చితంగా ఏం చేస్తాను, అమౌంట్ తీసుకుంటానుగా. ఇక్కడ ఏం జరిగింది, రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కదా. సో ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకేనా? సో ఇప్పుడు ఎనీ పర్సన్, ఏదైనా ఒక వ్యక్తి ప్రమోటర్కి కనుక ఇలా ల్యాండ్ లీజ్కి ఇచ్చాడు అనుకో, దెన్ దట్ ప్రమోటర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం, అంతే. ఓకే సార్. కాకపోతే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఇలా లాంగ్ టర్మ్ లీజులు ఎక్కడ ఉంటాయి సార్ అంటే, ఎక్కడుంటాయంటే ఏదన్నా పెద్ద ఎయిర్పోర్ట్స్ కానీ ఇలాంటివి కట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరి దగ్గర కూడా ఎక్కువ ల్యాండ్ కావాల్సి వస్తుంది. ఓకేనా? ఇటువంటిప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్కి లీజ్కి తీసుకుంటారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 99 years. అలాగే లీజ్కి తీసుకుంటారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ లీజ్కి ఇస్తారు. ఓకేనా? ఎక్కువగా మీరు అక్కడ చూడొచ్చు లాంగ్ టర్మ్ లీజ్. అదేనమ్మా మీకు? అటువంటి కేసెస్ లో ఉంటుంది. ఓకేనా? కానీ వీడేమన్నాడంటే, ఒకవేళ ఇదే లాంగ్ టర్మ్ లీజ్ ఏదైనా పర్సన్ ఒక ప్రమోటర్కి ఇస్తే, కనుక ఎవరికైనా ఇస్తే, ఓకేనా, సో అది రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేయాలని చెప్తున్నాడు. ఓకేనా? సింపుల్ పాయింట్. ఓకే, నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎనీ డైరెక్టర్ టు ది కంపెనీ, రివర్స్ ఛార్జ్ మెకానిజం. సార్ ఈ డైరెక్టర్ లో మేనేజింగ్ డైరెక్టర్ ఉంటే రివర్స్ ఛార్జ్ అవుతుందా? అదే ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఉంటే నో. అంటే మేనేజింగ్ డైరెక్టర్ కి, ఓల్డ్ టైమ్ డైరెక్టర్ కి రివర్స్ ఛార్జ్ అనేది అప్లికేబుల్ కాదు. మరి ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికేబులా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై అట్ ఆల్. They will be called as an employees of that organization. ఓకేనా అమ్మా? రైట్. So can I close the class now? Yes, sir. Okay, ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి. థ్యాంక్ యూ.